నవదీప్ 2.0 అలాగే ఈ మూవీ డైరెక్టర్ అవనీంద్ర 2.0 కూడా ఉన్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి బాగా ఇచ్చారు. చాక్లెట్ స్టార్టింగ్ లోనే లుంబిని, ఎస్, తర్వాత లుంబిని భూజల. థ్యాంక్ యూ. ఇది దేనికి షేడీ అని పిలిచినందుకు. అంటే అలాంటి క్యారెక్టర్స్ కూడా చేశారు కదా ఈసారి. డిఫరెంట్ గా రాబోతున్నారని చెప్పేసి అట్లా 2.0 పెట్టారా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? 2.0 రీజన్ నాదే ఇది ఆలోచించదగ్గ విషయమేనా? నేనేం లేదండి, సింపుల్గా చెప్తాను అందరికీ. అంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ పెరిగిన తర్వాత వాళ్ళ అడల్ట్ లైఫ్లో నా పర్సనాలిటీ ఇది, నేను ఇది అని ఫిక్స్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఎక్కడో చిన్న జోల్ట్ తగిలి ఇదేంటి ఇది కాదా నేను, ఇది కాదు అది అనేదో ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. ఈ టు ఈచ్ దేర్ ఓన్. అలాగా నాకు ఎక్కడో లాక్డౌన్లో అనిపించింది. దానివల్ల అలా నాకు గుర్తుండాలని నేను పెట్టుకున్నా. సినిమా వరకు వస్తే డెఫినెట్లీ మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది, చూసే ఉంటారు కదా. సో ఇట్స్ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిలిమ్స్, ద కాంటెంట్ వైజ్ కానీ, సినిమా విజువల్ కానీ, క్వాలిటీ కానీ. సో అది ఓం శాంతి ఓం వచ్చింది కదా షారుఖ్ ఖాన్ది. షారుఖ్ ఖాన్ గారిది ఓం శాంతి ఓం వచ్చినప్పుడు ఆయన వాటర్లోంచి లెగుస్తూ 6 ప్యాక్ షాట్ తోటి రీఇంట్రడ్యూసింగ్ షారుఖ్ ఖాన్ అని వచ్చింది. అది ఎప్పుడు ఏ ఇయర్? అది 2010 ఎప్పుడు? అప్పుడు చూసి అరే మనకి అలాంటి సినిమా ఎప్పుడన్నా, అంటే ఇఫ్ యూ ఫీల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు చేసాం, ఏదన్నా సినిమా వచ్చినప్పుడు మళ్ళీ నాకు అలాంటి, అంటే ఆ సినిమాలో షారుఖ్ని చూసినప్పుడు అదే షారుఖ్ని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, బట్ తను సడన్గా అంటే ఆ సినిమాకి ఆయన రీఇన్వెంట్ చేశారు. అందరికీ తప్పదండి, ఎవరో అంటే యాక్టర్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు హిట్స్ ఆర్ ఫ్లాప్స్ ఆర్ వాట్ ఎవర్, దట్ సెకండరీ. బట్ వెన్ వీఆర్ డూయింగ్ అ సర్టెన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. మన తెలుగులో చెప్పాలంటే మనకి వాడుక భాషలో సెకండ్ ఇన్నింగ్స్ రా ఆ హీరోకి అనేదో అంటూ ఉంటారు మన సినిమా భాషలో. అలాంటిది ఎప్పుడన్నా అనిపిస్తే పెట్టుకోవాలి అలాంటిది ఏదో అని అప్పుడు అనుకున్నా. దానికి ఈ సినిమాకి నాకు జరిగిన నా ఇంటర్నల్ చేంజెస్కి అన్నిటికీ సింక్ అయిందని. అంటే యూజువల్లీ ఏదైనా బ్రేక్ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అట్లా సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అలా కూడా అనొచ్చు. లేదంటే చాలా రోజుల నుంచి సక్సెస్లు అంటే ఎక్కువ లేకపోతే సడన్ గా ఒక సూపర్ డూపర్ బంపర్ హిట్ పడినా సరే సెకండ్ ఇన్నింగ్స్ అని కూడా అంటారు సినిమా కొలెక్టివ్ లాంగ్వేజ్ లో. అసలు పక్కన పెడితే దిస్ ఇస్ నాట్ అబౌట్ హిస్ ఫిల్మ్ కెరీర్ సినిమా గురించి కాదు అసలు. మోస్ట్లీ యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ లో వాట్ హి హస్ గాన్ త్రూ యాజ్ అ చేంజ్ దట్ హీ వాజ్ ఫీలింగ్. తన లైఫ్ లో తను జర్నీ, ఇంత ముందున్న జర్నీ, ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన ట్రాన్సిషన్, ఆ ట్రాన్సిషన్ అవుతున్న పాయింట్లో దెన్ హీ రియలైజ్డ్ దట్ హీ వాజ్ చేంజింగ్ ఇన్ టు అ బెటర్ మెటమార్ఫోసిస్. ఆ కొక్కుని పగలగొట్టుకుని వచ్చిన బటర్ఫ్లై లాగా. సో దట్ ఫీలింగ్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ టు హిమ్, హీ కాన్స్టెంట్లీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, విచ్ వీ ఆల్ థాట్ వాజ్ అమేజింగ్ టు సీ సంబడి బ్లూమింగ్. బాగుంటుంది కదండి మనకు కూడా చూస్తుంటే. అలా మాటల్లో ఆ పర్సనల్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా కూడా హీ స్టార్టెడ్ అడ్రస్సింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ యాజ్ ఇది కూడా నాకు ఈ టైంకి జరగటం వల్లే, ఈ నా పర్సనల్ లైఫ్లో ఇది జరుగుతున్న టైంకే ఈ సినిమా రావటం, ఇది కూడా నాకు ఇట్స్ లైక్ అనదర్, బికాజ్ ఐఎమ్ అప్రోచింగ్ యాక్టింగ్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్ నౌ. దానికి ఇది ఇవన్నీ అంటా ఉంటే యాజ్ ఎ టీమ్ వీ ఆల్ ఫెల్ట్ బాగుంటుంది, లేదు 2.0 ఇది బాగుంది, అలాగనే వేద్దాం సినిమాలో, ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0.